ఫ్రెండ్స్, నా దగ్గర నార్మల్గా అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్సే ఒక 10 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో అన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ నేను ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ వాడతా. ఎందుకు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రీజన్ విన్న తర్వాత మీకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కార్డు వాడాలి అనే ఇంట్రెస్ట్ పక్కాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో చాలా రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఎవరైతే క్రెడిట్ కార్డు తీసుకుందామని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒక కంపెనీ కార్డు ఒకలాంటి ఆఫర్స్ ఇస్తుంది, ఇంకో కంపెనీ కార్డు ఇంకోలాంటి ఆఫర్స్ ఇస్తుంది. ఇట్లా రకరకాల కార్డ్స్ రకరకాల ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇన్ని రకాల ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్లో మరి నేను ఏ కార్డు పిక్ చేసుకున్నానంటే జెడ్ క్రెడిట్ కార్డు పిక్ చేసుకున్నా. ఈ జెడ్ క్రెడిట్ కార్డు అనేది ఎస్బిఎం బ్యాంక్ పార్ట్నర్ క్రెడిట్ కార్డు. అండ్ నాకు ఇందులో నచ్చిన మంచి విషయం ఏంటి అని అంటే ఇది రూపే వేరియంట్లో అవైలబుల్ ఉంది. రూపే వేరియంట్లో అవైలబుల్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ కార్డుని డైరెక్ట్గా మనం యూపీఐ యాప్స్ వాడుతున్నాం చూడండి, ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ. సో ఇట్లాంటి యాప్స్కి డైరెక్ట్గా ఈ కార్డ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం డైలీ ఒక చిన్న షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడో ఒక దగ్గర ఖర్చు చేస్తూనే ఉంటాం. ఆ ఖర్చు చేసే కాడ క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి పే చేయడానికి. ఆ క్యూఆర్ కోడ్స్ మన ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో స్కాన్ చేసేసి డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డుల నుంచే పేమెంట్ చేసేయచ్చు. మనం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని టచ్ చేయకుండా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న పేమెంట్స్నే మనం పేమెంట్ చేసేసి ఈ బిల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో 1 మంత్కి జనరేట్ అవుతుంది అనుకోండి, 1 మంత్కి బిల్ కట్టేసుకుంటే అయిపోతుంది. సో ఈ 1 మంత్ మనం ఈ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండానే యూజ్ చేసుకోవస్తుంది. అండ్ ఇన్ కేస్ కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఆ టైంలో లేకున్నా కానీ ఈ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ చేస్తుంది. అట్లా రూపే క్రెడిట్ కార్డు కాబట్టి చాలా అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ కార్డ్ని పిక్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్డ్ అనేది తక్కువ మినిమం 5,000 రూపీస్ ఎఫ్డి చేసినా కానీ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తుంది. అన్న 5,000 రూపీస్ కాదు, మినిమం 1,000 రూపీస్ 2,000 రూపీస్ చేసినా కానీ ఎఫ్డి కార్డ్స్ వస్తున్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. నాకైతే ఆ 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఎఫ్డి కార్డ్స్ ఇచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయి చూసిర్రా, ఆ బెనిఫిట్స్ కంటే నేను ఎఫ్డి కార్డు తీసుకున్న టైంలో ఈ కార్డు అనేది నాకు కొంచెం బెటర్ అనిపించింది. అంటే నా యూజెస్కి తగ్గట్టు. ఇప్పుడు మీరు ఏ కేటగిరీస్లో అయితే ఖర్చు పెడతారో ఆ కేటగిరీస్కి ఆ 1,000-2,000 ఎఫ్డి కార్డ్స్ మీకు యూజ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ నేను ఖర్చు పెట్టే కేటగిరీస్కి నాకు ఈ కార్డు అయితే సూట్ అయింది. సో అవి ఏ కేటగిరీస్లో ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనేది మీకు ముందు అర్థమవుతుంది. సో టాపిక్లోకి వస్తే ఈ కార్డు అనేది మనం ఎఫ్డి చేసిన అమౌంట్ పైన 90% లిమిట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్గా 5,000 రూపాయలు ఎఫ్డి చేసిరనుకోండి, 4,500 రూపాయలు లిమిట్ వస్తుంది. 10,000 రూపాయలు ఎఫ్డి చేసినాం అనుకోండి, 9,000 రూపాయలు లిమిట్ వస్తుంది మనకు క్రెడిట్ లిమిట్. అండ్ ఏదైతే అన్ని కార్డ్స్ లాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మనకు వట్టిగా ఉండదు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ పైన అప్ టు 7% దాకా మనకు ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అటు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని క్రెడిట్ కార్డు కిందకి వాడుకుంటున్నాం, ఇటు ఆ డబ్బులకి మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జెడ్ కార్డులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది 100% సేఫ్గా ఉంటుంది. ఆర్బీఐ సబ్సిడరీ డిఐసిజిసి ఉంది కదా, డిఐసిజిసి దీనికి ఇన్సూర్డ్ ఉంది. 5 లక్షల లోపు మనం ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ ఆ అమౌంట్ అనేది 100% సేఫ్గా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంది నేను ఈ కార్డు తీసుకోవడానికి అంటే మనం 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మళ్ళీ కార్డుకి సంబంధించిన జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అవేమన్నా ఉన్నాయనుకోండి, అవి అనవసరమైన ఛార్జెస్ అనిపిస్తాయి. అదే ఈ జెడ్ కార్డులో ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది 1 ఇయర్ కంటే ఎక్కువ ఎన్ని రోజులు మెయింటైన్ చేసుకుంటే అన్ని రోజులు మీకు లైఫ్ టైం ఫ్రీగానే ఉంటుంది ఈ కార్డు, ఎట్లాంటి ఛార్జెస్ పడవు. సో నేను మొత్తం మీద ఈ కార్డ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, ఈ కార్డ్ ద్వారా నాకు ఏం బెనిఫిట్ జరుగుతుంది అని అంటే నేను స్విగ్గీ జొమాటో ఎక్కువగా యూజ్ చేస్తా. సో నేననే కాదు, చాలామంది ఈ రోజుల్లో స్విగ్గీ జొమాటో అనేది కామన్ అయిపోయింది, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఈ జెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా స్విగ్గీ జొమాటోలో మనం ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనుకోండి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ క్రెడిట్ కార్డ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెడ్ కార్డ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. సో జెడ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కూపన్ అప్లై అయిపోయి ఈ జెడ్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అప్ టు 20% అంటే 20% లోపు ఎంతో కొంత అమౌంట్ మనకు డైరెక్ట్గా ఆఫ్ అయిపోద్ది. అంటే ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపాయలు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనుకోండి, మీకు ఇన్ కేస్ 20% ఆఫ్ వచ్చింది అనుకోండి అక్కడ. సో 1,000లో 20% అంటే 200 రూపీస్, అంటే మీరు అక్కడ 800 రూపీస్ పే చేస్తారు బిల్లు. అట్లా నేను స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు కొంతవరకు మనీ అనేది కార్డ్ ద్వారా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఎక్కువ షాపింగ్ చేస్తాను. నాకు కొన్ని ఐటమ్స్ అవసరం ఉంటాయి, అవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నేను ఎక్కువ తీసుకుంటా. సో ఈ కార్డ్ ద్వారా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఏమైనా పర్చేజ్ చేస్తే డైరెక్ట్గా ఫ్లాట్ 5% డిస్కౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయల ఆర్డర్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా, ఈ కార్డ్ ద్వారా పేమెంట్ చేసిన అనుకోండి, 5,000 రూపాయల
పేమెంట్ చేసిన తర్వాత నాకు ఈ కార్డుకి 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ. సో అక్కడ నేను బిల్ ఎంత పే చేసినట్టు ఇండైరెక్ట్గా 4750 రూపాయలే బిల్ పే చేసినట్టు. అట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నేను చేసే షాపింగ్ పైన కూడా నాకు ఈ కార్డు కొంత మనీ అనేది సేవ్ చేస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ బ్రాండ్సే కాకుండా 80కి పైగా బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయి. లైక్ నైకా ఉంది, మనం ఫుడ్వేర్ తీసుకుందామంటే బాటా ఉంది, మూవీస్ చూసేటప్పుడు పీవీఆర్ ఉంది, అండ్ మెక్డొనాల్డ్స్, డొమినోస్, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక 80కి పైగా బ్రాండ్స్ ఉన్నాయి. 80కి పైగా బ్రాండ్స్లో అప్ టు 15% దాకా 15% లోపు మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అనేది వస్తుంది క్యాష్ బ్యాక్. అండ్ వీటన్నిటిలో క్యాష్ బ్యాక్ అని చెప్తున్నా కదా, ఈ క్యాష్ బ్యాక్ అంతా ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఈ జెడ్ యాప్ ఏదైతే ఉందో క్రెడిట్ కార్డ్ యాప్, ఆ యాప్లో యాడ్ అవుతాయి. జెడ్ కాయిన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఆ జెడ్ కాయిన్స్ రూపంలో మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది రేర్ ఫీచర్. చాలా క్రెడిట్ కార్డ్స్లో వచ్చిన క్యాష్ బ్యాక్ని మీరు దీనికి వాడుకోవాలి, దానికి వాడుకోవాలని చెప్తారు, బట్ వీళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా పెట్టారు. వాల్యూ ఎంత వస్తుంది క్యాష్ బ్యాక్ అంటే, ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ ఉందనుకోండి మీ దగ్గర, ఒక కాయిన్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే 0.125 పైసా వస్తుంది. అదే నేను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోను, నేను ఇంకా ఈ యాప్లోనే యూజ్ చేసుకుంటా అంటే, యాప్లో అంటే ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు ఏదైనా కొందాం అనుకుంటున్నారు, సో అమెజాన్ వౌచర్ కొనుక్కొని మీరు అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు కదా. అమెజాన్ వౌచర్ కొనుక్కునేటప్పుడు ఈ క్యాష్ బ్యాక్ని వాడుకుంటా అనుకున్నారు అనుకోండి, మీకు డబల్ వాల్యూ వస్తుంది. ఒక్క కాయిన్కి, ఒక్క జెడ్ కాయిన్కి 0.25 పైసా వస్తుంది. బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 0.125 పైసా వస్తే, మీరు ఈ వౌచర్స్కి రిడీమ్ చేసుకుంటే 0.25 పైసా వస్తుంది. ఇట్లా మీరు ఏమైనా షాపింగ్ చేసే వాళ్ళు అయితే ఈ జెడ్ కాయిన్స్లో కూడా మీరు మంచి క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు జెడ్ కాయిన్స్ ద్వారా. అండ్ ఫైనల్గా నాకు నచ్చిన ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది ఏంటి అని అంటే, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ పైన మనకు 90% లిమిట్ వచ్చింది కదా. కొన్ని రోజులు అయిన తర్వాత మనకు ఆ లిమిట్ అనేది సరిపోతలేదు అనుకోండి, సో మనం ఒక 2000 రూపాయలు కూడా టాప్అప్ చేసి లిమిట్ అనేది పెంచుకోవచ్చు. నాకు ఈ ఫీచర్ అనేది ఇందులో మంచిగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం కార్డు తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళతో వీడియో కేవైసీ ఉంటుంది. వీడియో కేవైసీ అంటే ఏం లేదు, పాన్ కార్డ్ చూపించాలి, మన సెల్ఫీ అనేది తీసుకుంటారు, పేపర్ మీద లైవ్లో సిగ్నేచర్ అనేది చేయాలి, అంతే, వీడియో కేవైసీ అయిపోద్ది. వీడియో కేవైసీ చేసిన తర్వాత వీడియో కేవైసీలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, ఇన్స్టంట్గా కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మనకు విర్చువల్ కార్డు ఉంటుంది కదా యాప్లో, కార్డ్ యాక్టివేట్ అదే రోజు అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత అదే రోజు నుంచి మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసిన డిస్కౌంట్ వస్తుంది, స్విగ్గీ జొమాటోలో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్న డిస్కౌంట్ వస్తుంది, ఈ 80కి పైగా బ్రాండ్స్ అన్నా కదా అందులో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇట్లా అదే రోజు నుంచి మనం కార్డ్ని యూజ్ చేసుకోవస్తుంది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ కార్డు ఎవరైతే తీసుకొని వీడియో కేవైసీ చేసుకుంటారో, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ చేసి వీడియో కేవైసీ చేసే టైంలో ఏదైనా ప్రాబ్లం ఉండి వీడియో కేవైసీ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే, పాన్ కార్డులో ఒకలాగా నేము, ఆధార్ కార్డులో ఒకలాగా నేమ్ ఉంది అనుకోండి, రిజెక్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్ కార్డులో ఒకలాగా, ఆధార్లో ఒకలాగా, ఫాదర్ నేమ్ కూడా పాన్ కార్డులో ఒకలాగా, ఆధార్లో ఒకలాగా, ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే వీడియో కేవైసీ అనేది రిజెక్ట్ చేస్తారు. సో వీడియో కేవైసీ రిజెక్ట్ చేసిన తర్వాత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 5000 10,000 అమౌంట్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ కోసం వాళ్ళకి మీరు కాల్ చేయకుండా, వాళ్ళ వెంట పడకున్నా కానీ వాళ్ళు 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపు మీకు అమౌంట్ అనేది డిపాజిట్ చేసేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మ్యాక్సిమం 7 days లోపు ఆటోమేటిక్గా మీ డబ్బులు అనేది మీ బ్యాంక్లో వేసేస్తున్నారు. ఇట్లా నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్లో కానీ, నా చుట్టుపక్కల ఉన్న క్యాండిడేట్లు, నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళలో కూడా జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిర్రు, అనుకోకుండా ఒక మిస్ మ్యాచ్ ఉండే పాన్ కార్డులో వీడియో కేవైసీ రిజెక్ట్ అయింది, కంప్లైంట్ పెట్టకుండా కానీ 2 daysలో డబ్బులు అనేది వాపస్ వచ్చేసినాయి. ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే కొన్ని కార్డ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఏదైనా రీజన్ వల్ల వీడియో కేవైసీ రిజెక్ట్ అయితే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రావాలంటే అదొక పెద్ద టాస్క్, అదొక పని, హెల్ప్ లైన్ కాల్ చేయాలి, అదొకటి ఇదొకటి చాలా ఉంటాయి. సో ఇందులో మాత్రం ఆ ప్రాబ్లం అనేది లేదు, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డౌట్ లేకుండా ముందుకు రావచ్చు ఎఫ్డీ చేయడానికి. సో ఇండియాలో ఇన్ని ఎఫ్డీ కార్డ్స్ ఉన్నా నేను ఈ కార్డ్ని పిక్ చేసుకోవడానికి ఇవే మెయిన్ రీజన్స్. అండ్ ఇంకొకటి ఏంటి, నేను స్టార్టింగ్లో చెప్పిన అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ నాకు 10 కార్డులు ఉన్నా కానీ నేను ఎఫ్డీ కార్డ్ ఎందుకు తీసుకున్నా, దానికి రీజన్ ఏంటి అని అంటే, మనకి క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ అనేది చాలామంది నాకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి, నేను మంచిగా వాడుతున్నా, ఆన్ టైంలో కడుతున్నా, నాకు స్కోర్ పెరగట్లేదు అని అంటారు. కొంతమంది నాకు ఆల్రెడీ 1-2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఇంకో దానికి అప్లై చేస్తే రావట్లేదు అంటారు. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే క్రెడిట్ మిక్స్ అనేది సరిగా లేకపోవడం. సో క్రెడిట్ మిక్స్ అనేది ఉంటుంది సిబిల్ స్కోర్లో, మీరు చెక్ చేసుకునేటప్పుడు కిందకి స్క్రోల్ చేసినట్లయితే క్రెడిట్ మిక్స్ అనేది కనబడతాయి. ఆ క్రెడిట్ మిక్స్ అనేది మనకు ఒక 2-3 ప్రొడక్ట్స్ ఉండాలి అందులో. ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్సే మీకు
అన్నీ ఉన్నాయి అనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, ఒకటి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, ఒకటి వెహికల్ లోనో, బైక్, కార్ లోనో ఇట్లాంటివి ఉంటాయి చూసారా. సో ఇట్లాంటి కొంచెం మిక్స్డ్ క్రెడిట్ రిపోర్ట్ అనేది ఉంటే ఆ సిబిల్ స్కోర్ అనేది స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది, తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ముందు ఏమన్నా అప్లై చేసుకున్నా కానీ ఎలాంటి డౌట్ లేకుండా అప్రూవల్స్ వస్తాయి. సో మనకు ఓన్లీ సిబిల్ స్కోరే కన్సిడర్ చేసుకుంటే సరిపోదు. నాకు 750 ఉంది, 800 ఉంది స్కోరు, నాకు లోన్ లిమిట్ తక్కువ వచ్చింది, క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువ వచ్చింది అని అంటే నడవది. క్రెడిట్ మిక్స్ కూడా మంచిగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతో నేను అన్ని అన్సెక్యూర్డ్ కార్డ్స్ ఉంటే నడవది అని తెలిసిన తర్వాత నేను ఒక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్, ఈ ఎఫ్డి క్రెడిట్ కార్డు కూడా తీసుకున్నా. సో దీన్ని కూడా నేను మంత్లీ కొంత అమౌంట్ యూజ్ చేస్తా. ఇది తీసుకొని పక్కన పెడితే సెట్ కాదు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ని ఎట్లా వాడతామో అట్లాగే ఈ కార్డులో కూడా మంత్లీ ఒక 100 రూపాయలు వాడినా, 200 రూపాయలు వాడినా పర్లేదు, కానీ కార్డుని అయితే వాడుతూ ఉండాలి. వాడుతూ రీపేమెంట్ చేసుకుంటూ ఉంటే సో స్కోర్ అనేది స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుద్ది. అవసరమైతే మీరు కార్డు తీసుకొని ఒక 3 months ట్రై చేయండి. 3 monthsలో మీకు రిజల్ట్ పక్కా కనబడుద్ది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలి అని అంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఒక PDF ఫైల్ ప్రొవైడ్ చేస్తా. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, ఏ స్టెప్లో ఏం ఎంటర్ చేయాలని చెప్పేసి. అదొకసారి చూసుకొని డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో మనకు మంచిగా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.